హలో అండి, నేను మీ డాక్టర్ అనుష కాంటి మహంతి, గైనకాలజిస్ట్, కిమ్స్ కడల్స్, విశాఖపట్నం. సో యూరిన్ లీక్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలో ఏంటంటే కొంతమందికి తుమ్మినా, దగ్గినా, లేకపోతే కొంచెం నవ్వినా కూడా యూరిన్ అనేది లీక్ అయిపోతూ ఉంటుంది కదా. సో అది ఎందువలన వస్తుంది అంటే మనకి హార్మోనల్ చేంజెస్ వలన ఈ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అనేవి కొంచెం రిలాక్సేషన్ వస్తుందన్నమాట. దాని వలన ఏమవుతుందంటే యూరిన్ లీక్ అయిపోతూ ఉంటుంది. అండ్ ఆల్సో మనము ఒక్కటి మోస్ట్ ఇంపార్టెంట్గా మనం డిఫరెన్షియేట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే ఉమ్మనీరు ఏమైనా పొగుతుందా లేదా అని చూసుకోవాలి. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గషీగా కాకుండా, లేకపోతే యూరిన్ స్మెల్ లేకుండా ఉన్నట్లయితే అది మనకి అమ్నియోటిక్ ఫ్లూయిడ్ లీక్ అని చూసుకోవాలి. ఒకవేళ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ లీక్ కాకుండా జస్ట్ యూరిన్ లీక్ అయితే కనుక పర్వాలేదు. అది మనం సింపుల్ కిగల్స్ ఎక్సర్సైజెస్ కానీ, కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటే హై కెఫీన్ ఇంటేక్ తగ్గించేసేయాలి, టీ కాఫీ తగ్గించేసి హై ఫైబర్ డైట్ తీసుకొని, తర్వాత నైట్ ఒక 7 PM or 8 PM తర్వాత ఫ్లూయిడ్ ఇంటేక్ అనేది తగ్గించుకుంటే కనుక మనకి ఈ ప్రాబ్లం కొంతవరకు సాల్వ్ అవుతూ ఉంటుంది. తర్వాత పోస్ట్ డెలివరీ మనం కెగల్స్ ఎక్సర్సైజెస్, తర్వాత కొంచెం యోగా, ఇలాంటివన్నీ చేసి పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ని స్ట్రెంథన్ చేసుకుంటే ఈ ప్రాబ్లం మనకి తర్వాత తగ్గిపోతుంది.